కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని కోనరాజుపల్లి గొల్లకొండం గుట్టలో పంచహోల విగ్రహాలు బయటపడ్డాయి. స్వామివారు తన కలలో వచ్చి విగ్రహాలు అక్కడ ఉన్నాయని 10వ తరగతి చదువుతున్న హరికృష్ణ స్నేహితులకు వెల్లడించారు. వారు పట్టించుకోకుండా హరికృష్ణ మాటలను కొట్టిపారేశారు. హరికృష్ణ పదే పదే ఈ విషయాన్ని చెప్పగా గ్రామస్తులు పలు ప్రాంతాలతో పాటు పుట్టలో వెతకగా లక్ష్మీ నరసింహ ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలు బయటపడ్డాయి. విగ్రహాలను చూడటానికి సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తున్నారు. ఒకరోజు నాకు కళ్ళలో ముసలాయన రూపంలో ఒక ఊరు వచ్చి తెలియదు. నాకు వచ్చి అడవిలోకి పెంచుకున్నాడు. మామూలుగా నువ్వు రా నాతో పాటు పని ఉన్నది అని పెంచుకొచ్చారు. పెంచుకొచ్చిన తర్వాత ఈయనను నేను పోయి స్నానం చేసి వస్తాను, ఇక్కడ కాలువ దగ్గర ఆపారు. ఆయన పోయాడు. చాలాసేపు పెంచిన రాళ్ళ పలకల. మళ్ళా కొంచెం తర్వాత వెనక నుంచి వాయిస్ వినిపించింది. చూస్తే విగ్రహాలు కనిపించి 3 విగ్రహాలు, నరసింహస్వామిది, లక్ష్మీదేవిది, ఆంజనేయ స్వామిది. మళ్ళా మా వాళ్ళతో చెప్తే నమ్మలా. మళ్ళీ మా ఫ్రెండ్స్ చెప్తే ఊరందరికి చెప్పి మళ్ళీ కొంతమంది మా కుటుంబంలో వచ్చి మా ఊ అనేది మాతమ్మ పడుతుంది. మా ఊరికి మా అన్న కొడుకు వచ్చేసి రోజు కళ్ళ కనపడుతుంది నాకు దేవుడు. నేను ఇంటి దేవుడు కది నరసింహస్వామిని కాన నేను అడవిలో ఉన్నారా అని చెప్పి పిలుచుకొచ్చి ఈ కళలో ఈ వంక దగ్గర నిలబెట్టి ఆ మడుగులోకి దిగి స్నానం చేసి వచ్చా అని చెప్పి మాయమైపోతే వెనక నేనున్నాను నన్ను తీయండి అని చెప్తాడంట. అలా చెప్తా ఉంటే మా అన్న మా వదిన నమ్మక మళ్ళీ నాతో చెప్పాడు.